ఇస్తలా దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? ఉదయకాలం లేచి ప్రభువుని యేసుక్రీస్తు వారి పాదాల చెంత ప్రార్థించారా? ప్రతిరోజు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. మన ప్రార్థన ద్వారా సాతాను తొలగించబడతాడు, అపవాద క్రియలు లయపరచబడతాయి. ప్రార్థించే ప్రతి వారి జీవితంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తాడు. మన దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 23వ కీర్తన 1వ వచనం అంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవునండి, మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మనందరికీ కాపరిగా ఉన్నాడు. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఏమి కొరత లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9-10 వచనాలు అంటున్నాయి, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. అవునండి, మన దేవాది దేవుడు మనకు ప్రభువుగా ఉన్నప్పుడు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆయన మనకు అన్ని సహాయం చేస్తాడు. విశ్వాసంతో మనము ప్రార్థించాలి. మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు మేలులు చేసే దేవుడని వాక్యము సెలవిస్తుంది. అవునండి, దేవుని ఆశ్రయించే వారికి మేలులు కొదవేలేదని వాక్యము సెలవిస్తుంది. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించండి. ప్రతిరోజు తప్పకుండా మీ ప్రార్థనల ద్వారా దేవుడు మీకు సహాయం తప్పకుండా చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.